కథ పేరు పరివర్తన. ఉజ్జయిని రాజ్యంలో ఒక గురుకులంలో శ్రీదత్తుడు అనే విద్యార్థి ఉండేవాడు. పద్యాలు కంఠస్థం చేయడంలో మంచి నేర్పరి. మిగిలిన శాస్త్రాలన్నీ క్షణాల్లో నేర్చుకునేవాడు. ఆ పిల్లవాణ్ణి అంతా బాలమేధావి అని పిలుస్తుండేవారు. అయితే వాడికి చదవడం, నేర్చుకోవడంపై ఉన్న ఆసక్తి రాయడంపై ఉండేది కాదు. గురువుగారు ఒకసారి శ్రీదత్తుణ్ణి పిలిచి, నువ్వు బాగా చదువుతావు, అన్నీ సులభంగా అర్థం చేసుకుంటావు, కానీ రాయడానికి ఎందుకు బద్దకిస్తున్నావు? ఆ అలవాటు చేసుకుంటే నువ్వు ఎన్నెన్నో మంచి మంచి పాఠాలు పద్యాలు రాయగలవు అని చెప్పారు. గురువు దగ్గర సరేనని చెప్పినా రాయడం మాత్రం అలవాటు చేసుకోలేదు శ్రీదత్తుడు. ఓసారి గురుకులానికి ఒక సాధువు వచ్చాడు. ఆయనతో శ్రీదత్తుడి గురించి చెప్పారు గురువు. అతడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని కోరాడు. ఆ సాధువు శ్రీదత్తుణ్ణి పిలిచి 2-3 పద్యాలు చెప్పమని అడిగాడు. శ్రీదత్తుడు ఏమాత్రం తడుముకోకుండా వాటిని ఇట్టే చెప్పేశాడు. వీటన్నిటినీ ఆ కవులు గ్రంథాల్లో రాయబట్టే కదా మనం సులభంగా నేర్చుకోగలిగాం. అలాగే నువ్వు మంచి కవిగా పేరు తెచ్చుకోవాలంటే పద్యాల్ని రాయటం అలవాటు చేసుకోవాలి అని ఎంతో ప్రేమగా చెప్పాడు. ఆ సాధువు 3 రోజులు గురుకులంలో ఉన్నాడు. కానీ శ్రీదత్తుడిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఓ రోజు సాధువు పిల్లలందరినీ పిలిచి, మీరు ఏకసంతాగ్రాహి, బాలమేధావి అని పిలిచే శ్రీదత్తుణ్ణి ఈరోజు నుంచి బద్ధకస్తుడు అని పిలవండి. అదే అతనిలో మార్పు తీసుకురావడానికి మార్గం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి శ్రీదత్తుణ్ణి అందరూ బద్ధకస్తుడంటూ హేళనగా పిలవడం మొదలుపెట్టారు. 1-2 రోజులు పట్టించుకోనట్లు ఉన్నా తనను అలా పిలిపించుకోవడం శ్రీదత్తుడికి అస్సలు నచ్చలేదు. దీనంతటికీ కారణం తను రాయకుండా ఉండటమే కదా అనుకుని అప్పటి నుంచి రాయటం అలవాటు చేసుకున్నాడు. అతడిలో మార్పుని గమనించిన గురువు ఎంతో సంతోషించి పిల్లల చేత ఆ శ్రీదత్తుణ్ణి బద్ధకస్తుడని పిలవడం ఆపు చేయించాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.